ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఉదయకాలపు స్తుతి నైవేద్యం. ఈరోజు కీర్తనలు రాసిన గ్రంథం 66వ అధ్యాయం 1వ వాక్యం. సర్వజనులారా, దేవునికి నూతన గీతము పాడుడి, ఆయన ప్రభావమును గూర్చి కీర్తించుడి అని రాసింది. దేవుని స్తోత్రం. దేవుని కూర్చి దేవుని మీద నూతన గీతం పాడాలి. రెండోది, ఆయన్ని గూర్చి కీర్తించాలి. దేవుని గూర్చి కీర్తించాలంటే ఆయన చేసిన కార్యాలన్నీ నీకు గుర్తుంటే నువ్వు కీర్తించగలుగుతావు. రెండోది, ఆయన మీద ఒక నూతన గీతం పాడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తే స్తుతి గీతాలు విస్తారంగా నీలో నుంచి ప్రవాహం వలె వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఖచ్చితంగా ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఆయనకి స్తుతిని నైవేద్యములాగా మనం సమర్పించాలి. నిన్ను దేవుడు ఎప్పుడైతే నీ మీద నమ్మకం పెట్టుకుంటాడో, నీ స్తుతిని అంగీకరిస్తాడో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన కార్యాలు ప్రారంభించటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఒకరి జీవితంలో నూతన కార్యాలు ప్రారంభించబడాలంటే దేవుడు అతని గురించి సంతోషించాలి. అతన్ని పుట్టించినందుకు, అతని కోసం సమస్తాన్ని చేసినందుకు దేవుడు ఏం చేయాలంటే సంతోషించాలి. గమనించండి, మనం ఉదాహరణగా ఈ లోకంలో ఒక కుమారుని కన్నప్పుడు మరి తండ్రికి సంతోషం కంటే కూడా అతను ప్రయోజకుడై తండ్రికి మంచి పేరు తెచ్చేవాడిగా ఉన్నప్పుడు వచ్చే సంతం అంతకంటే 1000 రెట్లుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను ఇతని కన్నందుకు, దేవుడు నాకు ఇతని ఇచ్చినందుకు, నేను పెంచినందుకు ప్రతిఫలంగా నాకు మంచి పేరు తెచ్చేవాడిగా నా కుమారుడు ఉండాలని అతను చెప్పుకోవటమే కాదు, అతను ఎక్కడెక్కడైతే పని చేస్తాడో, ఎక్కడెక్కడైతే నివాసం చేస్తాడో అక్కడ ప్రజలందరూ చెప్పుకుంటాడు, వీడిని కన్న తల్లిదండ్రులు ఎంత ధన్యులో అని చెప్పుకుంటారు. అంతకంటే మహాభాగ్యము, అంతకంటే గొప్ప ఐశ్వర్యం ఇంకోటి ఏం లేదండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ లోక ఐశ్వర్యాలన్నీ వస్తూ పోతుంటాయి, కానీ నీకు వచ్చిన మంచి పేరు అది ఎన్నటికీ పానేపదు. నువ్వు ఉన్నప్పుడు అది పనిచేస్తుంది, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా అది పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకోసమే దేవుడు మనల్ని పుట్టించినందుకు, మన కోసం ఇవన్నిటిని సృష్టించి మనకిచ్చినందుకు దేవుడిని ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే ఆయన స్తుతించేవారిగా ఉండాలి. దేవునికి చెందవలసిన స్తుతి ఈ సృష్టిలో దేనికి ఇంకా చెందకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించి ఒక నూతన గీతం పాడదాం. ఆయన గురించి వివరించాలి. ఆయన గురించి వివరించాలంటే ఆయన గురించి నీకు తెలియాలి. ఏం తెలియాలి? ఆయన ఏం చేశాడు, ఆయన ఎన్నెన్ని అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేశాడు, అవన్నీ కూడా తెలుసుకోవాలంటే పరిశుద్ధ లేఖనాలు రాయబడ్డాయి. ప్రసంగాల రూపంలో బోధకుల, అపోస్తలులు, కాపరు, స్వార్థికుల ద్వారా ఈ ప్రపంచం అంతా ఆయన యొక్క మాటల్ని వివరిస్తానే ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసమే సహోదరి సహోదరులారా, మీరు దేవుని స్తుతించండి. తర్వాత ఆయన గురించి మీరు ఖచ్చితంగా వివరించండి. ఒక నూతన గీతం పాడి దేవుణ్ణి మహిమపరచుదాం. ఏమని వివరించగలను, ఎలా నిన్ను వర్ణించగలను, ఏమని వివరించగలను, ఎలా నిన్ను వర్ణించగలను, నీవు చేసిన అద్భుత కార్యములు, నీవు చేసిన అద్భుత కార్యములన్నిటినీ ఏమని వివరించగలను, ఎలా నిన్ను వర్ణించగలను. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశమును సృష్టించిన సృష్టికర్తవే.
గాలి నీరు నిప్పు భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్తవే. నీ పోలికగా నీ రూపములో మము చేసిన కన్న తండ్రివి. నీ పోలికగా నీ రూపములో మము చేసిన కన్న తండ్రివి. స్తుతించకుండా ఉండలేనయా, కీర్తించకుండా మనలేనయా. నిన్ను స్తుతించకుండా ఉండలేనయా, కీర్తించకుండా మనలేనయా. ఏమని వివరించగలను, ఎలా నిన్ను వర్ణించగలను. ఎర్ర సముద్రమునే రెండుగా చీల్చి ఆరిన నేలపై నడిపిన దేవా. ఎర్ర సముద్రమునే రెండుగా చీల్చి ఆరిన నేలపైన నడిపిన దేవా. గద్దరెక్కలపైన మోసినట్టుగా మము మోసి కాపాడిన మా దేవా. గద్దరెక్కలపైన మోసినట్టుగా మము మోసి కాపాడిన మా దేవా. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టునని వాగ్దానము చేసి బలపరిచిన వాడా. స్తుతించకుండా ఉండలేనయా, కీర్తించకుండా మనలేనయా. ఏమని వివరించగలను, ఎలా నిన్ను వర్ణించగలను. నీవు చేసిన అద్భుత కార్యములను, నీవు చేసిన అద్భుత కార్యములన్నీ ఏమని వివరించగలను, ఎలా నిన్ను వర్ణించగలను. యేసయ్యా. అవును ప్రియులరా, మనల్ని దేవుడు పిండముగా రూపించక ముందే మనల్ని చూసిన దేవుడు మనకి ఏమేమి కావాలో ముందుగానే గాలి నీరు నిప్పు ఆకాశం భూమిని అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆయన సృష్టించిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకొని చూసుకున్నాడంట. ఇవి ఎలా ఉన్నాయి, మా బిడ్డలు ఈ భూమి మీదకి రాబోతున్నారు, నా పోలిక నా స్వరూపంగా వీరికి అనుకూలంగా ఉన్నాయా లేవా అని చూసుకొని మంచిగా ఉన్నాయని సంతోషించాడంట. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన మనలందరినీ కూడా, ఈ మానవ జాతిని అంతటిని కూడా ఆయన చేతులతో, ఆయన ప్రేమ కలిగిన హస్తాలతో మనం నిర్మాణం చేసి ఆయన పోలికగా ఆయన స్వరూపంలో ఆయనలో ఉన్న ప్రాణాన్ని మనలో పెట్టాడు. అందుకోసమే మనము ప్రాణము కలిగి మనకి ఇవ్వబడిన సమయాన్ని ఈ భూమి మీద నివాసం చేస్తూ ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని అనుభవిస్తూ మరి మన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్న మనం దేవుణ్ణి ఎంతైనా స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఆయనకి మాత్రమే స్తుతి చెందాలి. ఆయన స్తుతింపదగినవాడు, స్తుతికి అర్హుడు అన్నమాట. దేవుడు మనల్ని చేశాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి చేయటం అసాధ్యం. దేవుణ్ణి చేస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు? అందుకోసమే మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి, అంతే. దేవుని స్తోత్రం. మనల్ని చేసిన దేవుడిని స్తుతించాలి. మనకి సమస్తాన్ని ఇచ్చి పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్న దేవుడిని ఏం చేయాలంటే మనం స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ మన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇట్టి కృప దేవుడు మనందరికీ నిత్యము దయచేసి ఆయన మహిమ పొందునుగాక. ఆమెన్. పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క వాక్యం వింటూ ఈ వీడియో చూస్తున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిని చేసినందుకు, వారి కోసం సమస్తం చేసినందుకు వారి నోట ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుదురుగాక. స్తుతి వారి నోట ఉండునుగాక. స్తుతిస్తూ ఘనపరుస్తూ వారు అనేకమైన మేలులు పొంది వారి జీవితంలో నైనా తన సుఖ సంతోషాలతో వర్ధిల్లుదుగాక, దీవించబడుదురుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.